సిఐ నాగరాజు సచ్చీలుడు తాడేపల్లిగూడెంలో కూడా పనిచేశాడు, మంచివాడు అని అంటున్నారు. మరి అప్పటి వరకు ఆయన ప్రొఫైల్ అలా ఉండొచ్చు, కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐగా ఆయన పనిచేస్తున్న నాగరాజుపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఇష్యూసే కాకుండా చాలా ఇష్యూస్ ఈ మధ్య కొన్ని ఫ్లేరప్ అయి ఉన్నాయి. డెఫినెట్ గా ఉండొచ్చు అండి, నాకు తెలియదు. ఇప్పుడు ఏ మనిషి ఎలా మారిపోతాడు, ఆ పోలీస్ అయిన ఉండొచ్చు, నేనే ఉండొచ్చు. అక్కడ ఉన్న మానసిక పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగిందని నాకు తెలియదు. ఇప్పుడు తెలియని విషయాన్ని మీ దగ్గర నేను అంబటి రాంబాబు గారి లాగా ఫోటోలు చూపించి ఫేక్ చేయలేను. ఆ అబ్బాయి ఉండాలని నేను కోరుకుంటా. నిజంగా తప్పు చేసినా గానీ చట్టం శిక్షించారు తప్ప పోలీసులు శిక్షించే అధికారం లేదన్నది నా వాదన. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. రేపు పొద్దున్న నన్ను కూడా అలా చంపేసి ఏదో నేరాపణ చేయొచ్చు. ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయవలసిన అవసరం లేదు, నేను చేయను కూడా. మన తమిళనాడులో మదురైలో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది కోర్టు ఇలాంటి లాకప్ డెత్ ఆరోపణల లాకప్ డెత్ వ్యవహారంలో. అది ఇప్పుడు మీరు అదే సార్, నేను డిమాండ్ ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏమడుగుతున్నానంటే, ఇంక విచారణ అక్కర్లేకుండా మీ దగ్గర ఫోటో ఉందంటున్నారు కదా, మీరు ఎక్కడ తీసారో మీకు ఎవరిచ్చారో చెప్తే అది కన్ఫర్మ్ చేసేసి వాళ్ళ మరణశిక్ష విధించేసి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే లేకపోతే మీరు అన్నదాన్ని నిలబడకపోతే మీరు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు మీరు అడిగారు నన్ను, నేను క్లియర్ గా క్వశ్చన్ చెప్తున్నా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ శిక్ష పడవలసిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాన్ని నేను పూర్తిగా ఏకీపిస్తాను, నేనే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, మీరు చనిపోయారని ధృవీకరించేటటువంటి ఏదైతే ఫోటో వేశారో అది నిజమని కనుక మీరు తేలిస్తే ఆ సిఐకి ఇప్పుడే శిక్ష, ఆ పోలీసులకు శిక్ష పడేలాంటి చర్యలు మనం కోర్టుకి సిఫార్సు చేసేదానికి ఫస్ట్ నేను ఉంటాను. రెండోది, మీకు లేని పక్షంలో మీరు ఆ ఫోటోని కానీ నిరూపించకపోతే ఈ మర్డర్ ఫేకే, మీరు చేసే ఆరోపణలు కూడా ఫేక్ అని చెప్తారు జనం. కాబట్టి దీన్ని మీరు ఏది ధృవీకరించకుండా ఎదర పార్టీల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే కార్యక్రమం, కాపుల్ని దూరం చేయాలనే కార్యక్రమం చేస్తే మేము కూడా దాన్ని తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మాకు సంబంధం లేని విషయంలో ఒక క్రిమినల్ కి కులం ఏంటండి, ఒక క్రిమినల్ కులం ఏంటి, ఒక పోలీసు కులం ఏంటి, ఒక రాజకీయ నాయకుడు కులం ఏంటి, ఒక డాక్టర్ కులం ఏంటండి, ఒక జర్నలిస్ట్ కులం ఏంటి, కులాలు ఏంటండి. ఇప్పుడు చనిపోయినోడు ఏంటి, మన గ్రావిటీ చూడాలి. చనిపోయినోడు ఏంటి, చంపినోడు ఏంటి, జరిగిందా లేదా, అసలు తీసుకొచ్చారా లేదా, మీరు విచారణలో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏంటి, నేను మనం ఊహించుకుని అంబటి రాంబాబు గారు లాగా లేదా సాక్షి టీవీ లాగా నేను చెప్పలేను. ఇది చనిపోయాడా లేదన్నది ఇట్ ఈస్ నాట్ క్లియర్, నాకు తెలీదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడో లేదని నాకు తెలీదు, తెలియదు అని చెప్తాను. శ్రీనివాస్ గారు, నా సైడ్ నుంచి ఒక ప్రశ్న మీకు. ఈ నెల 21న తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన కాపు నాయకుల భేటీ జరగబోతోంది. సో ఈ అంశాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా రైజ్ చేస్తారు. ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి. ఇప్పుడు కాపులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది, వివక్ష జరుగుతోంది, కాపుల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. సో ఈ సాయి కృష్ణ మిస్సింగ్ లేకపోతే లాకప్ డెత్ ఏదో అంటూ ఉన్నారు, మరి అది తేలాల్సిన అవసరం ఉంది. ఈ మిస్సింగ్ వ్యవహారాన్ని ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా దీన్ని పెద్ద అంశంగా తీసుకువెళ్తారు, ఖచ్చితంగా రాజకీయం చేస్తారు, తప్పదు, రాజకీయ పార్టీ. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? రవి గారు, సూట్ గా సమాధానం చెప్పదలుచుకున్నా. చెప్పండి. మీరు ఆరోపణ చేసిన దానికే కాపుల్ని జనసేన పార్టీ లాగాలనుకుంటున్నారు కదా. కందుకూరు ఇన్సిడెంట్ లో ఏం జరిగింది రవి గారు? అప్పుడు కూడా జనసేన పార్టీని టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏం జరిగింది సార్? జనానికి నిజం అనేది తెలుసు సార్, డ్రామా చేస్తున్నారనే విషయం తెలుసు. ఇవాళ నేను మీటింగ్ పెట్టినా, తోట త్రిమూర్తి గారు మీటింగ్ పెట్టినా వాస్తవం మాట్లాడుకోక తప్ప లేని ఆపాదిస్తే మేము కూడా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా జనసేన పార్టీకి ఎక్కువ శాతంలో కాపులు సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ఇది పూర్తిగా కాపుల పార్టీ కాదు. లేకపోతే రెడ్డి పార్టీలు అంటే అలా అయితే ఎప్పుడూ ఏకంలో నెగ్గదండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, అదే విధంగా కాపుల్లో ఎక్కువ సంఖ్యాపరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇది ఒక ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేశారు అప్పుడు 2019లో. అంటే ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో శ్రీనివాస్ గారు, ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో కాపుల మీద వివక్ష ఉంది, కాపులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, కాపుల్ని అడగదొక్కుతూ ఉన్నారు. ఇక కాపు యువకుడిని ఈ రకంగానే చంపేశారు, కాపులంటే విలువ లేదు. ఇది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక కాపు నేతగా మీరేం చెప్తారు? అసలు అలాంటిది, నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపులకు అన్యాయం జరగడం అనేది లేదు. అలా చేస్తే మేము కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తిని నేను. రాష్ట్ర కాపులు కూడా తెలుసు, కాపులు అని చెప్పుకునే వాళ్ళు కాపులకు ఏం చేశారో చెప్పాలో. నేను కాపులకు ఏదన్నా వస్తే నేనేం చేశానో నేను చెప్తాను. అంతేగాని ఇప్పుడు ఎవడో వచ్చి మీటింగ్ పెట్టేసి 4 మాటలు అనేసి వెళ్ళిపోతే అది అవుట్ సార్.
యాక్చువల్ గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? చనిపోయిన కేసులో కాపులు అయి ఉండొచ్చు, చంపిన సిఐ కూడా కాపులు అయి ఉండొచ్చు. ఇది మ్యాటర్ కాదు, ఇక్కడ కాపులకు ఆపాదించడం అవసరం లేదు. ఎందుకంటే మరి అప్పుడు సిఐ కూడా కాపే కదా. ఈ కాపు సంఘాలు ఏం చెప్తారు? మాకేం సంబంధం? సిఐ జనసేన పార్టీ కాదు కదా, లేకపోతే ఇప్పుడు ఆ చనిపోయిన అబ్బాయి జనసేన పార్టీ కాదు కదా. వాళ్ళ మేనమావ సింపథైజరు, జనసేన పార్టీ సింపథైజరు, ఇది నాట్ ఏ మెంబర్. అయినప్పుడు కూడా రాష్ట్రంలో ఏం జరిగినా మా నాయకుడు మేము చెప్పి హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఈ సంఘటన ఆయనకి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా ఆయన నిన్న సాయంత్రానికి చేరుకుని మరి హనుమకొండ ప్రోగ్రామ్ చూసి చేరుకుని కూడా ఈ ఇష్యూలో యాక్షన్ తీసుకున్నాం. ఆల్రెడీ సస్పెండ్ చేశారు, విచారణకు ఆదేశించారు. మీరు ఎప్పుడు చేయలేదు ఈ పని. ఇప్పుడు అదే మీ మనుషులు మర్డర్ చేసిన సుధాకర్ డాక్టర్ చంపినా మీరు యాక్షన్ లేదు, పోలీసులు కొట్టి రోడ్డు మీద చంపినా మీరేం చేయలేదు, సుబ్రహ్మణ్యాన్ని చంపినా ఏం చేయలేదు, మా అక్కను కాపాడమని చీరాలో ఒక అబ్బాయి అంటే తగలబెట్టేసినా ఏం చేయలేదు మీరు. పిచ్చోడే వదిలేశారు. కాబట్టి ఆ నైతిక విలువ మీకు లేదు అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. వాళ్ళ తోట త్రిమూర్తి గారు పెట్టిన, ఇంకొకరు పెట్టిన, జనం నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. నమ్మితే ఏంటి చెప్పాలో కూడా మాకు తెలుసు, మేము సిద్ధంగా ఉన్నాం దానికి. రవి గారు, నథింగ్ టు వర్రీ. ఎవరైనా చెప్తే వాస్తవం చెప్పండి, మీరు వచ్చి వాస్తవం చెప్పండి. చంపినోడు కాపు, చనిపోయినాడు కాపు, సరే కాపు సంఘాలు మాట్లాడమనండి, తప్పే ఉంది, మాట్లాడమనండి, మాకేంటి సంబంధం? రైట్, ఒక రకం కాపు సంఘాలు సవాల్ విసురుతున్నట్టే. అంతే కదా సార్. ఇప్పుడు ఇదేంటండి, ఇది శవాల మీద రాజకీయం తప్పితే అసలు ఏం జరిగిందో తెలియకుండా శవం బొమ్మ చూపించేవాడు ఒకడేమో ఎండ ఇంటికి వెళ్ళి పరామర్శించి మేము ఉన్నాం మీకేం పర్లేదు, మీరేం చేస్తారు చెప్పండి. సరే మీరున్నారు, మీరేం నేనైతే ఏదో ఒకటి చేస్తాను, ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేస్తాను. మంచి మనసు ఉంది. బట్ ఆల్రెడీ ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో చాలా మంది కాపు నాయకులు సాయికృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు, మీకు న్యాయం చేస్తాము అని కూడా హామీ ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేసే న్యాయం ఏంటి? ఇప్పుడు అదే ఆ న్యాయం ఏంటో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఫోటో తీసుకొచ్చారు కదా, ఆ ఫోటో తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష ఏం చేయండి ఆ పోలీసు వాళ్ళకి. ఇదిగో మేము తీసుకొచ్చా, పలానా చోట ఫోటో దొరికింది, పలానా వ్యక్తులు ఇచ్చారు, ఇదిగో ఫోటో, ఇదిగో అంటే శిక్ష చేసేస్తారు, విచారణ అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు ఆ ఫోటో నిజమైతే, నిజం అవ్వకపోతే మీరు రాజకీయాలు దూరంగా ఉండి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీని కానీ ఇంకే పోలీస్ డిపార్ట్మెంట్ ని నోరు ఎత్తకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది. అప్పుడు ఫేక్ అనేది అర్థమైంది. ఆ తల్లి ఆవేదన కరెక్ట్, కొడుకు చనిపోయిన బాధ కరెక్ట్, కుటుంబంలో వ్యక్తి పోయింది కరెక్ట్, మేము యాక్షన్ తీసుకున్నది కరెక్ట్. మధ్యలో మీరు ఎంటర్ అయ్యి చనిపోయాడని మీరు ధృవీకరించేశారు. ఆ ధృవీకరించిన ఫోటో మీకు ఎక్కడిదే ఎలా వచ్చింది? ఆ ఫోటో వస్తే అది చూపించేయండి. ఆ ఫోటోని మేము పలానా రకంగా తెచ్చాం కాబట్టి వాళ్ళు శిక్షార్హులు అని చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను. ఫోటో ఫేక్ ఫోటో కూడా మీకు పెడతాను, మీకు మీ వాట్సాప్ పెడతాను, చూడండి. ఆ ఫేక్ ఫోటో ఒక రెడ్లు కుర్రోడిది, జగ్గేపేటలో జరిగిన మర్డర్ కేసులో ఇష్యూ అది. అతని ఫోటో, అతని షర్ట్ అవన్నీ చనిపోయినప్పుడు ఫోటో మీకు పెడతాను, మీరు చూడండి. కావాలంటే మీ బ్రహ్మనాయుడు గారు కూడా దాన్ని డిస్ప్లే చేశారు. మీరు కావాలంటే మీరు అన్ని మహా న్యూస్ వాళ్ళు చెప్పారు, అన్ని దగ్గర ఉన్న ఫేక్ ఫోటోలు పెట్టింది మీకు కూడా తెలుసు, నేను చెప్పకల్లా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బిజీ షెడ్యూల్ లో కూడా ఈ ఇష్యూ గురించి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం తరపున అది ఇంపార్టెంట్ మనం చెప్పవలసిన అవసరం. జనం తప్పుదారి పట్టించే మార్గం కనపడుతూ ఉందని తప్పకుండా రెస్పాండ్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు.